గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు బనకచర్లను నిలువరించాలి. ఎఫెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది. ట్రిబ్యునల్ తీర్పులో వరద, మిగులు జలాల ప్రస్తావనే లేదు. జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ల ఫిర్యాదు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం. కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెల్లడి. మెట్రో ఫేజ్ 2 మంజూరు చేయండి. కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్తో ముఖ్యమంత్రి భేటీ. తెలంగాణ రైజింగ్ విజన్పై బ్లెయిర్ సంస్థతో ఎంఓయూ. ఖమేనీని అంతమొందిస్తాం. ఇజ్రాయెల్ హెచ్చరిక. నంతాజ్, అరాక్ అణు కేంద్రాలపై బాంబులు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 240 మందికి గాయాలు. చర్చలకు 2 వారాలు గడువిచ్చిన ట్రంప్. ఆ తర్వాత దాడులపై నిర్ణయం. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న పుతిన్. అవును, వాళ్ళిద్దరిదే ఘనత. భారత్ పాక్ కాల్పుల విరమణలో నా ప్రమేయం లేదు. ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్. పాక్ సైన్యాధిపతితో విందు భేటీ. బనకచర్లపై ఢిల్లీ వెళ్తాం. కేంద్రంతో మాట్లాడుకుంటాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దాం. తెలుగు రాష్ట్రాల్ని అభివృద్ధి చేసుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పచ్చ జెండా ఊపింది రేవంతే. కేసీఆర్ హయాంలో ఎఫెక్స్ కౌన్సిల్లో బనకచర్లపై చర్చే జరగలేదు. ఏటా 3000 టీఎంసీల సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పింది సిడబ్ల్యూసీనే. వాటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు. అమెరికా విద్యార్థి వీసాల జారీ మళ్లీ షురూ. సామాజిక మాధ్యమాల వెట్టింగ్ తప్పదు. విదేశీ విద్యార్థుల 15% కంటే తక్కువ ఉన్న విద్యాసంస్థల ఎంపికకు ప్రాధాన్యం. వడివడిగా రైతు భరోసా నిధుల విడుదల. 4 రోజుల్లోనే 6,405 కోట్లు. 62 లక్షల మందికి పైగా పెట్టుబడి సాయం. రూటు మార్చి, ప్రముఖుల పేరిట ఏమార్చి, కొత్త ఎత్తులతో సైబర్ కేటుగాళ్ల బురడి. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. ఇప్పుడు సాక్షి. ఆసుపత్రిపై క్షిపణుల దాడి. దక్షిణ ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర బాంబుల వర్షం. క్షిపణి దాడిలో ఆసుపత్రిలోని 80 మందికి గాయాలు. ప్రతిగా ఇరాన్ అరాక్ బారాజల రియాక్టర్పై ఇజ్రాయెల్ దాడి. మరింత విస్తరిస్తున్న యుద్ధం. ఇరాన్లో 639కి చేరిన మృతులు. యుద్ధంలో భాగస్వామిగా మారాలా వద్దా అని 2 వారాల్లో చెప్తామన్న వైట్హౌస్. హర్మూజ్ను మూసేస్తాం. ఇరాన్ హెచ్చరిక. డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ రక్షణ కోసం ముందస్తుగా తెప్పించిన ట్రంప్ సర్కార్. టార్గెటో ఫోర్డో. ఇరాన్లోని అణు కేంద్రంపైనే ఇజ్రాయెల్ గురి. రేవంత్కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జ్ ఎక్కువ. నదుల బేసిన్లపై కనీస అవగాహన లేకుండా మాట్లాడారు. బనకచెర్ల ప్రాజెక్టు ఏ నదీ బేసిన్లో కడుతున్నారో తెలియకపోతే ఎలా? మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఏపీ జలదోపిడీ, అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడం చేతకాక అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణ హక్కులను ఏపీకి చంద్రబాబు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. రైతుల పక్షాన మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి సాగర్. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రతిపాదన. బాండ్లు చూపి బాబును నిలదీయండి. ఏపీ ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు అబద్ధాలు. ఏడాది పాలనపై టీడీపీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తాడట. ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన బాండ్లన్నీ దగ్గర పెట్టుకోండి. వాటి ప్రకారం ఏడాదికే మీకు ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేయండి. ఆపింది నేను కాదు. భారత్ పాక్ యుద్ధంపై ట్రంప్. ఆ క్రెడిట్ ఇరు దేశాల పాలకులేదని వెల్లడి. విద్యార్థి వీసాలు ప్రారంభం. దరఖాస్తుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీ తప్పనిసరన్న అమెరికా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. దేవరకద్రలో బ్రహ్మోస్ తయారీ యూనిట్. పరిమిత ఎత్తు దాటితే కూల్చివేతే. ఎయిర్పోర్ట్ల సమీపంలోని భవనాల నిబంధనలకు లోబడి ఉండాలి. ఇప్పటికే ఉన్న నిర్మాణాల పరిహారం. కేంద్ర ముసాయిదా రూల్స్. 21 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ. చిన్నారుల నగ్న వీడియోలు చూపిస్తున్న 15 మంది అరెస్ట్. ఆన్లైన్లో చూపడంతో పాటు ఇతరులకు షేరింగ్. నిందితులంతా విద్యార్థికులే. వారిలో ఐఐటి పట్టభద్రుడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ అయిన వారంతా 19 నుంచి 50 ఏళ్ల లోపు వారే. చైల్డ్ పోర్న్ వెతకడం, ఫార్వర్డ్ చేయడం నేరం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. మిగిలిన వీటినే మేము వాడుకుంటాం. సముద్రం కలిసే నీటితో ప్రాజెక్టుల నిర్మాణం ఎవరికీ నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు? సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు? ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందాం. దీనిపై పోరాటాలు అనవసరం. తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా? కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డు చెప్పలేదు.
తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1గా ఉండాలి. బనకచెర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు రిపీట్. ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకుందామని సూచన. బనకచెర్లకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుంది. నదీ జలాలు మీ అయ్య జాగిరా. రాష్ట్ర హక్కులు బాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. బాబును అడుక్కునే బుద్ధి పోవట్లేదు. అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్న సీఎంను ఉరి తీసినా తప్పులేదు. బీఆర్ఎస్ నేత హరీష్ విమర్శలు. బనకచెర్లను అడ్డుకోండి. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రాజెక్టు ప్రతిపాదన. ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుంది. స్థానిక భాషలతోటే భారతీయ సంస్కృతి గుర్తింపు. ఆంగ్లం వలసవాద బానిసత్వానికి చిహ్నం. కొన్నాళ్లకు ప్రజలే తిరస్కరిస్తారు. అమిత్ షా. మోదీ మునీర్ వల్లే యుద్ధం ఆగింది. వారిద్దరూ చాలా తెలివైన వ్యక్తులు. ఆపకుంటే భారత్ పాకిస్తాన్ ఘర్షణ అనే యుద్ధానికి దారితీసి ఉండేది. వారిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. భీకర యుద్ధం. ఇజ్రాయెల్ ఆసుపత్రి, స్టాక్ ఎక్స్చేంజ్ భవనాలపై ఇరాన్ క్షిపణులు. టెహరాన్ నుంచి భారత్కు 110 మంది విద్యార్థులు. జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టలు నిజమే. కనీసం 10 మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జడ్జి ఇంట్లో ఎవరో నోట్ల కట్టలు పెట్టడం అసాధ్యం. జస్టిస్ వర్మ అవినీతి నిజమేనని రుజువైంది. 64 పేజీల నివేదికలో త్రిసభ్య కమిటీ వెల్లడి. విదేశీ విద్యార్థులకు మళ్లీ వీసాలు. ప్రక్రియ పునఃప్రారంభిస్తామన్న అమెరికా. సోషల్ మీడియా ఖాతాలను అన్లాక్ చేయాలని కండిషన్. రప్పా నరుకుతానంటే మంచిదే కదా. టీడీపీ నుంచి మారి తన అభిమానస్తుడయ్యాడు. టీడీపీ వాళ్ళ తల నరుకుతానంటున్నాడు. పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా? మనం ఏ ప్రపంచంలో ఉన్నాం సామి? నరకుడి భాషకు వైసీపీ అధినేత జగన్ సమర్థన. ముక్కిపోతున్న దొడ్డు బియ్యం. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో గోదాములు, చౌక డిపోల్లో 1,00,000 టన్నులు భద్రపరిచిన సరుకు నిల్వ 420 కోట్లు. టెండర్ల నిర్వహణపై దృష్టి పెట్టని ప్రభుత్వం. అలాగే వదిలేస్తే పౌర సరఫరాల సంస్థకు నష్టం. ఇప్పుడు వెలుగు. మళ్లీ పేలిన స్టార్షిప్ రాకెట్. ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన స్టార్షిప్ 36 మళ్లీ వినియోగించుకోదగ్గ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ ఫైర్ టెస్ట్ సమయంలో పేలిపోయింది. పేలుడు దాటికి ప్రయోగ ప్రాంతంలో చిన్నపాటి భూకంపం వచ్చినట్లయింది. స్టార్షిప్ లాంచింగ్ మళ్లీ నిరవధికంగా వాయిదా పడింది. బనకచెర్లను అడ్డుకోండి. ఆ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రయోజనాలకు ముప్పు. కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకు వెళ్తాం. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తేల్చి చెప్పిన సీఎం రేవంత్. బనకచెర్లపై కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. గోదావరిలో కావలసిన నీళ్లు ఎవరి శక్తి మేరకు వాళ్ళు తీసుకోవచ్చు. చంద్రబాబు. భారత్ పాక్ యుద్ధాన్ని నేను ఆపలే. మాట మార్చిన ట్రంప్. ఆ దేశాలే మాట్లాడుకొని పంచాయతీ తెంపుకున్నాయని వెల్లడి. తానే ఆపినట్లు గతంలో వరుసగా కామెంట్లు, ట్వీట్లు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ట్రంప్ విందు. వైట్ హౌస్లో ఇద్దరి మధ్య ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై చర్చ. 10th క్వశ్చన్ పేపర్ 100 మార్కులకు. పార్ట్ 1లో 75 మార్కులు, పార్ట్ 2లో 25 మార్కులు. ఒకే క్వశ్చన్లో పార్ట్ 1, 2 ప్రశ్నలు పెట్టే యోచన. కసరత్తు చేస్తున్న ఎస్సీఆర్ట్ అధికారులు. టీచర్లు, విద్యావేత్తల అభిప్రాయాల సేకరణకు రెడీ. లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారు? 618 మంది మావోయిస్టులను అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? కమలంలో కాళేశ్వరం కాక తలొక మాట మాట్లాడుతున్న బీజేపీ లీడర్లు. ఇరాన్ అణు రియాక్టర్ పేల్చివేత. ఇజ్రాయెల్ బాంబు దాడిలో అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ధ్వంసం. ఆ ఏరియాను ఖాళీ చేయాలని దాడికి ముందే ఇజ్రాయెల్ హెచ్చరిక. ఇరాన్ పై 40 ఫైటర్ జెట్లు, 100 బాంబులతో అటాక్. ఇజ్రాయెల్ పై ఇరాన్ కౌంటర్ అటాక్. బీర్షెవా హాస్పిటల్ పై మిసైల్ దాడి. యుద్ధంలోకి ఎంటర్ కావద్దు. అమెరికాకు రష్యా వార్నింగ్. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. ఇంగ్లీష్ మాట్లాడేటోళ్లు సిగ్గుపడే రోజులు వస్తాయి. మన భాషలే మన సంస్కృతికి రత్నాలు. అమిత్ షా. అవి లేకుంటే నిజమైన భారతీయులుగా బతకలేమని కామెంట్స్. అమిత్ షా వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బాబ్లీ బాబు బనకచెర్ల డాబు. 2 కండ్ల చంద్రబాబు, 2 నాల్కలు. ఈటల ప్రశ్నలకు జవాబేది సీఎం రేవంత్. ద్రోహం. మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి రాష్ట్రం నీ జాగీరా రేవంత్. నీ అజ్ఞాన మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం. హరీష్. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏపీ ఎన్ని నీళ్ళైనా దోచుకుపోవచ్చునని ఎట్లా మాట్లాడతావు? బాబుకు దాసోహం. ఇప్పుడు విజనాంధ్ర. రాజకీయాల్లో నేరస్తులను ప్రోత్సహిస్తారా? రౌడీ గుండాలకు విగ్రహాలు పెడతారా? యోగాని డైవర్ట్ చేయడానికి ఇంత రౌడీజమా? నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేమెక్కడ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. రఫా అంటూ రౌడీజం చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? జగన్ తీరుపై మండిపడ్డ సీఎం చంద్రబాబు నాయుడు. 4వ సారి సిట్ ముందుకి ప్రభాకర్ రావు.
ట్యాపింగ్ సమాచారం ఆధారంగా వరుస ప్రశ్నలు. భారత్ పాక్ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు. మోడీ వ్యాఖ్యలతో ట్రంప్ యూటర్న్. మెట్రో 2వ దశకు అనుమతించండి. బేసిన్ల మీద అవగాహన లేకుంటే ఎలా? ఏడాది కూటమి పాలనపై పోరాడుతున్నాం. కేబినెట్ నిర్ణయించకుండా పనులు చేపడతారా? ఎల్బీ స్టేడియంలో నేడు యోగా ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో అభ్యంతరాలను వివరించాం. సెల్ ఫోన్ ఇవ్వాల్సిందేనంటున్న ఎస్బీఐ, కుదరనంటున్న మాజీ మంత్రి కేటీఆర్.